మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పగిడాల మండలంలో ఆయన తిరుగులేని నాయకుడు. నిలుపోటలను ప్రభావితం చేసే సత్తా తన సొంతం. పుల్యాల నాగిరెడ్డి. ఈ రాజకీయ అరంగేట్రం అనేది ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఏ విధంగా సాగిందండి అసలు? నా రాజకీయ అరంగేట్రం అంటే చెప్పాలంటే నాది జెడ్పీటీసీగా మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే అసలు? మా మండలం మొత్తం కూడా ఏ విధమైనటువంటి అవకాశాలు లేనటువంటి. ఓకే, మీ భార్య ఎంపీపీగా పనిచేస్తారండి. అవును. ఆ ఎన్నికలు కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగాయంటుంటారు. 88లో నాన్నగారి ఎలక్షన్ తర్వాత మా కుటుంబానికి పగిడ్యాల మండల వ్యాప్తంగా పుల్యాల కుటుంబం అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. మేము వచ్చేప్పుడు చూసాం, ఇప్పుడు బస్ షెల్టర్లు కావచ్చు, ఈ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నిటి కూడా మీరు మీ స్థలాన్ని దానం చేశారంటుంటారు. ఇది వాస్తవమేనండి? ఆ యొక్క నేపథ్యంలో ఆయన పేద ప్రజలకు ఖచ్చితంగా నా వంతు ఏదో చేయాలి మా గ్రామానికి అని చెప్పేసి ఒక తలంతో ఈరోజు జీవితంలో మిమ్మల్ని తీవ్రంగా కలిచివేసిన ఘటనలు కావచ్చు, మిమ్మల్ని తీవ్రంగా బాధించిన ఘటనలు కావచ్చు, ఏవండి అవి? ఒకటే అండి, 2022 సంవత్సరం నా కుమారుడు మరణించడం అనేటువంటిది ఇంకా మా కుటుంబంలో మేము లేమనేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసాము. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండవు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మా యువ నాయకుడు సిద్ధార్థ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా పుల్యాల నాగిరెడ్డి అనే నాయకుడు ఒక అహంకారి అనే వాదన ఉందండి. దీనిపై మీరేమండి? ఒక అహంకారం అంటే ఖచ్చితంగా దుష్టశక్తులకు మాత్రం అహంకారమే అండి. పగిడ్యాల జెడ్పీటీసీగా మీ భార్య హయాంలో మీరు చేపట్టిన అభివృద్ధి ఏంటంటే అసలు? మా ఒక చిన్న ఈ గ్రామానికి ఒక ఇండోర్ స్టేడియం దాదాపు 1,30,00,000 పెట్టి ఒక ఇండోర్ స్టేడియం అనేటువంటిది శాబ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో మీకున్న సాన్నిధ్యంతోనే ఈ ఇండోర్ స్టేడియం వచ్చిందని చెప్పొచ్చు. తప్పకుండా సిద్ధార్థతో మాకున్నటువంటి సాన్నిహిత్యము, అతను మా మండల వాసి అవడము. పుల్యాల నాగిరెడ్డి అనే నాయకుడు మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి సందర్భాల్లో వాస్తవంగా తప్పకుండా. నమస్తే, వెల్కమ్ సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. పగిడాల మండలంలో ఆయన తిరుగులేని నాయకుడు. ఎన్నికలు ఏవైనా, అభ్యర్థులు ఎవరైనా, పార్టీలు మరేవైనా కూడా నిలుపోటలను ప్రభావితం చేసే సత్తా తన సొంతం. ఆయన మరెవరో కాదు, మాజీ జెడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, నాగిరెడ్డి గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు కావచ్చు, మీ తాతలు కావచ్చు, అంటే ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి కుటుంబం చెందినవారు? మేము వాస్తవంగా మొదటి నుంచి కూడా ఒక మధ్యతరగతి కుటుంబం అని చెప్పాలి. మా తాతలు, మా నాన్నగారు అంతా కూడా ఈ వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చామండి. మీ కుటుంబానికి అంటే మీ పెద్దలకు కావచ్చు ఏదో రాజకీయ నేపథ్యం ఏదైనా ఉందా అండి? రాజకీయ నేపథ్యంలో మా పూర్వీకుల నుంచి కూడా రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి కుటుంబం అండి. గతంలో మా తాతగారు అయినటువంటి వెంకటకృష్ణారెడ్డి గారు 1965లో మన ఉమ్మడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే మద్రాసు రాజధాని ఉన్నప్పుడు కూడా ఆయన పనిచేయడం జరిగిందండి. తర్వాత నాన్నగారు అంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే. అంటే మీకున్న విద్యార్హతలు ఏంటండి? అసలు మీరు ఎంతలాగా చదివారు? అసలు ఎక్కడెక్కడ చదివారండి? నేను గ్రాడ్యుయేషన్ చేశానండి. ఇంటర్మీడియట్ విద్య వరకు కూడా నందికొట్కూరులో, నా హై స్కూలింగ్ అంతా కూడా పగిడాల్లో చేశాను. తర్వాత నందికొట్కూరు గాంధీ మెమోరియల్ హై స్కూల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్య అయిన తర్వాత ఉస్మానియా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లో ICWA ప్రయత్నం చేయడం జరిగింది. మీ విద్యాభ్యాసానంతరం మీరేం చేశారండి అసలు? వాస్తవంగా 92లో నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి యాక్చువల్గా అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కూడా అక్కడ. మీ కుటుంబం మొదటి నుంచి ఏ పార్టీలో ఉందండి అసలు? మా నందికొట్కూరు నియోజకవర్గంలో పార్టీల కన్నా కూడా గ్రూపు యొక్క రాజకీయాలు నడిచేవండి. ఇప్పుడు నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో మొదటి నుంచి మా పెద్దల నుంచి కూడా బైరెడ్డి శేషనారెడ్డి గారి కుటుంబంతో అనుబంధంతో ఉన్నటువంటి
ఫ్యామిలీగా ఉన్నాము. అలాగే ఆ కుటుంబం యొక్క తీసుకునే నిర్ణయాలతో పాటు మేము వాళ్ళతో పాటు నడవడం జరిగింది. మీ రాజకీయ అరంగేట్రం అనేది ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఏ విధంగా సాగిందండి అసలు? నా రాజకీయ అరంగేట్రం అంటే చెప్పాలంటే వాస్తవంగా నేను యాక్టివ్ 92 ఎలక్షన్స్ నుంచి 92 పివి నరసింహారావు గారి ఎలక్షన్స్ అప్పటి నుంచి 92, 94 ఎలక్షన్స్ నేను యాక్టివ్గా పాలిటిక్స్లోకి రావడం జరిగింది. తర్వాత 2006లో నేను జెడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నుకోవడం జరిగింది. జెడ్పీటీసీగా మీరు చేసిన అభివృద్ధి ఏంటండి అసలు? మా మండలం మొత్తం కూడా వ్యవసాయ ఆధారమైనటువంటి మండలం అండి. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పరిశ్రమలు కానీ అలా ఏ విధమైనటువంటి అవకాశాలు లేనటువంటి మండలం. మా ప్రాంతానికి ఉన్నదంతా ఆ కేసీ కెనాల్కు మీద ఆధారం ఉన్నట్టు. ఆ కేసీ కెనాల్కు వాటర్ రావడానికి ప్లస్ నేను జెడ్పీటీసీ ఉన్న టైంలో ఎన్నో సమస్యలు మాకు అప్పుడు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు మేము వాస్తవంగా అపోజిషన్లో ఉన్నా కూడా పోరాడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అంటే మా గ్రామంలోనే ఎన్నో ఎస్సీ కాలనీల్లో కనీసం రోడ్ల వసతి లేని పరిస్థితి ఉండేది. జెడ్పీ ద్వారా నేను సాధించడం జరిగింది. అలాగే రైతులకు ఇక్కడే అండి దగ్గరలోనే నల్లవాగు చెరువు అనేటువంటి ఒక ద్వారా మా విలేజ్లోకి సబ్మర్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. అక్కడ అండర్ టన్నల్ను అప్పుడు ఈ మోడర్నైజేషన్లో పట్టుబట్టి చేయించుకోవడం వల్ల ఈరోజు అంటే ఒక శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారం అలాంటి దాని కొరకు ప్రయత్నం చేసి విజయం సాధించేందుకు తృప్తిగా ఉంటుందండి. అంటే మీ తండ్రి గారు సర్పంచ్గా పనిచేశారండి. ఆ సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటికి కూడా మర్చిపోలేని అంటుంటారు. ఎందుకండి అలా? వాస్తవంగా మా తండ్రి గారి కన్నా ముందు మేమంతా ఒక గ్రూప్లో ఉండేటువంటి వ్యక్తి మా జయనాయన గారు. అంతకుముందు ఇనానిమస్గా ఒక మధ్యాహ్నం నాగిరెడ్డి గారు అని 18 సంవత్సరాలు కంటిన్యూస్గా సర్పంచ్గా ఉన్నారు. ఆ తర్వాత 1988లో నాన్నగారు సర్పంచ్గా ఉండాలని చెప్పేసి మా జయనాయన గారు యొక్క కోరిక మేరకు వచ్చినప్పుడు కొంత మాకు ఆ సీట్ లభించే అవకాశం ఇది లేనప్పుడు డిఫర్ అయ్యి ఇండిపెండెంట్గా మేము చేసి ఒక ప్రిస్టేజియస్ ఎలక్షన్గా అంటే మా కుటుంబానికి మా తాతల నుంచి చేసినటువంటి సేవలు మా కుటుంబానికి ఈ గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి గుర్తింపు ఇప్పటికీ మరవలేము. హోరాహోరీగా తర్వాత కోర్టుకెళ్ళి రీకౌంటింగ్ కూడా జరిగి చాలా నేరో మెజారిటీలో అంటే అంత కీన్ కంటెస్ట్ జరిగిందండి అప్పుడు. అది కొంచెం ఇప్పటికి కూడా ఒక గుర్తింపు లాగానే మేము భావిస్తుంటాం. ఓకే అండి. మీ భార్య ఎంపీపీగా పనిచేశారండి. అవును. ఆ ఎన్నికలు కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగాయంటుంటారు. 88లో నాన్నగారు ఎలక్షన్ తర్వాత మా కుటుంబానికి మా పెద్దలు చేసిన సేవలు మేము చేసినటువంటి యొక్క సేవలు అనేటువంటిది ఈ మండల ప్రజలు ఇచ్చారంటే ఆ 2014 ఎలక్షన్ అండి. ఎంపీపీగా నా భార్యను కంటెస్ట్ చేసినటువంటి సందర్భంలో మండలం అంతా కూడా ఆ రోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఏ పార్టీ లేదు, అండలేదు. ఇండిపెండెంట్గా మేము బరిలో ఉండి ఆ రోజు మండలం అంతా తిరిగి చేసి అందరూ లీడర్లు ఈ రోజు కూడా వారందరికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాం. మీ ద్వారా ఇప్పటికి కూడా మా కుటుంబానికి ఇచ్చిన గౌరవాన్ని మేము మరవలేదండి. మీరు మాజీ జెడ్పీటీసీ, మీ భార్య ఎంపీపీగా చేశారు. అట్ ప్రెసెంట్ కూడా మీ భార్య జెడ్పీటీసీగా ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యపడిందండి మీ కుటుంబానికి? వాస్తవంగా మీరు అన్నట్లుగా మా పెద్దల నుంచి వస్తున్న ఒక పరంపర లాగానే ఇది అవుతూ వస్తుంది. ప్రజలకు ఎప్పుడు దగ్గరలో ఉండి వారికి అందుబాటులో ఉండడం వల్ల నాయకులు కూడా ఇప్పుడు మాకు సిద్ధార్థ రెడ్డి గారు వారు సొంతం నన్ను ఒక సోదరునిలాగా భావిస్తూ ఏ అవకాశం వచ్చినా అన్న అనేటువంటి నాకు ముందు అవకాశం ఇవ్వడం వల్ల కూడా ఇది సాధ్యపడుతుంది. పగిడ్యాల మండల వ్యాప్తంగా పుల్యాల కుటుంబం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. మేము వచ్చేప్పుడు చూసాం. ఇప్పుడు బస్ స్టాప్లు కావచ్చు, బస్ షెల్టర్లు కావచ్చు, ఈ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నిటి కూడా మీరు మీ స్థలాన్ని దానం చేశారంటుంటారు. ఇది వాస్తవమేనండి? అవునండి. మా తాతగారు అంటే మా జయనాయన గారు ఒకరు ఈ యొక్క ఎంతో విలువైనటువంటి స్థలం. వాస్తవంగా ఇది ఊరు మధ్యలో ఉంది.
అయినా కూడా ఆయన ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్డ్ అయినాడండి ఆ రోజుల్లో. ఆ యొక్క నేపథ్యంలో ఆయన పేద ప్రజలకు ఖచ్చితంగా నా వంతు ఏదో చేయాలి మా గ్రామానికి అని చెప్పేసి ఒక తలంపుతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ అనుకోండి, హాస్టల్ ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి దానంగా ఇచ్చారండి. ఓకే అండి, మొదట మీరు కాంగ్రెస్, తర్వాత టీడీపీ, ప్రెసిడెంట్ వైసీపీ, ఇలా తరచుగా పార్టీలు మారడం సమంజసమంటారా? వాస్తవంగా పార్టీలు మారేటువంటిది సమంజసం అనేటువంటిది కాకపోవచ్చు కానండి, కానీ ఆ రోజు పరిస్థితి మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్లకు ఏదో ఒక న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశం కొరకు మేము ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటండి అసలు? అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత రాజకీయాలన్నీ కూడాను డబ్బుతో కూడుకున్న రాజకీయాలు, పూర్తిగా స్వార్థంతో కూడుకున్న రాజకీయాలు నడుస్తున్నాయి అంటారు. మీ అభిప్రాయం ఏంటండి ఈ విషయంలో? తప్పకుండా రాజకీయాలు ఆ రోజు రాజకీయాలకు ఈ రోజు రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. విలువలతో కూడిన రాజకీయాలు అనేటువంటిది దాదాపుగా నాకు తెలిసి కొంతవరకు అంతరించిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నానండి నేను. మీ జీవితంలో మిమ్మల్ని తీవ్రంగా కలిచివేసిన ఘటనలు కావచ్చు, మిమ్మల్ని తీవ్రంగా బాధించిన ఘటనలు కావచ్చు, ఏవండి అవి? రాజకీయంగా అన్నటువంటిది కలిసి వేసినటువంటి సందర్భాలు వ్యక్తిగతమైనటువంటి నా జీవితంలో ఒకటే అండి. 2022 సంవత్సరం నా కుమారుడు మరణించడం అనేటువంటిది ఇంకా మా కుటుంబంలో మేము లేమనేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసామండి. అటువంటి సందర్భంలో అందరూ మమ్మల్ని ధైర్యం ఇవ్వడం వల్ల ఈరోజు మీ ముందు మేము ఇంకా ఉన్నామంటే మాట్లాడగలుగుతున్నాను. వాస్తవంగా ఆ సంఘటన అనేటువంటిది మా జీవితంలో ఇప్పటికి కూడా మేము నిత్యం అనుభవిస్తున్నటువంటి. అసలు ఏం జరిగిందండి అసలు? ఇంతవరకు ఏ విధమైనటువంటి అంటే ఒక ఒత్తిడి అన్నటువంటిది కానీ ఏం కారణం అనేటువంటిది ఇంతవరకు ఏమి తెలియకుండా ఆ విధంగా చేసుకున్నాడు. అది అసలు ఇప్పుడున్నటువంటి జనరేషన్కు మాలాంటి మేమే ఒక ఉదాహరణగా చెప్తున్నాను మీలాంటి మీ ద్వారా. పిల్లలు చేసేటువంటి ఈ యొక్క చిన్న ఈ తప్పిదాల వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా కుమిలిపోతారు, వాళ్ళ జీవితాంతం ఒక నరక యాతన అనుభవిస్తారు అనేటువంటిది ఖచ్చితంగా ఈ జనరేషన్ పిల్లలు చాలా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. భవిష్యత్ ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం విషయానికి వస్తే మీ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుందండి? మొన్న ఎలక్షన్ అనేటువంటిదే వాస్తవంగా నందికొట్కూరులో డిఫీట్ అవుతామనేటువంటిది మేము కల్లో కూడా ఊహించలేదు. కానీ సరే, ప్రజా నిర్ణయాన్ని ఎవరైనా శిరసాయించవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితి నందికొట్కూరు నియోజకవర్గంలో రేపు రాబోయే ఎలక్షన్స్లో కంపల్సరీగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా జరుగుతుందండి. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మా యువ నాయకుడు సిద్ధార్థ రెడ్డి గారు, దార సుధీర్ గారు ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జిగా. అందరూ కూడా సమన్వయంతో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటాం. ప్రజలు కూడా మాకు అండదండగా ఉంటారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి నమ్మకం కూడా మాకుందండి. తరచుగా పార్టీలు మారుతూ వస్తున్నారు మీరు, మరోసారి మరో పార్టీలోకి పోరని గ్యారెంటీ ఏంటండి అసలు? ఆ అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి సందర్భం లేదు. మేము వేరే పార్టీలోకి పోవాలనే ఆలోచన కూడా ఇంకా వేరే నిర్ణయం అనేటువంటి తీసుకోము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. సిద్ధార్థ రెడ్డి లాంటి లీడర్ మాకు ఒక అసెట్ లాగా దొరికాడు. ఈ ప్రాంతంలో వాసి, ఈ ప్రాంతం ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నాయకుడు ఉన్నాడు కాబట్టి అంతో ఎంతో మా అలాంటి వాళ్ళం ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలంటే కూడా మాకు ఒక మంచి అవకాశం అని చెప్పేసి అనుకుంటున్నాను. పుల్యాల నాగిరెడ్డి అనే నాయకుడు ఒక అహంకారి అనే వాదన ఉందండి, దీనిపై మీరేమంటారు? ఒక అహంకారి అంటే ఖచ్చితంగా దుష్టశక్తులకు మాత్రం అహంకారినే అండి. ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకైతే అహంకారినే. ఎందుకంటే తప్పకుండా నేను నిర్మోహమాటంగా మా అన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా వ్యతిరేకించి దండన చేస్తాను కాబట్టి ఖచ్చితంగా అహంకారినే అనుకుంటారండి.
పుల్యాల నాగిరెడ్డికి ఉన్న బలం ఏంటి, బలహీనతలు ఏంటండి అసలు? బలం అన్నది నా యొక్క ప్రజలు నాకు ఇచ్చే బలం. రాజకీయంగా నేను ఉదయం లేస్తే మా కుటుంబం ఎంతో, మా గ్రామంలో మంచి చెడు అనేటువంటిదే పొద్దున్న లెగిసినాల నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా అదొక హ్యాబిట్లా మారింది. అది అదే నా బలం, నా ధైర్యం అదే. నన్ను ఈ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రజల యొక్క అండదండలు ఈ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఈరోజు నన్ను ఆదరిస్తున్నారు. అదే నా బలం అండి. మీ జీవితాశయం ఏంటండి అసలు? మొదటి నుంచి మా ఒక ఆశయం ఏంటంటే ఈ గ్రామంలో ఒక మంచి అభివృద్ధి జరగాల. పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్కు సరే, వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ రాజకీయాలకు వచ్చి మనుగడ సాధించే పరిస్థితులు ఉంటాయని నేను చెప్పాను, కానీ ఒక క్రమశిక్షణతో ఉండే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి నా వంతు సహకారంగా ఏదో చేయాలనేటువంటి తపన ఖచ్చితంగా అదే చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలన్నదే నా యొక్క ధ్యేయం అండి. పగిడ్యాల మండలంలో సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇలా ఎవరైనా కూడాను మీరు నిర్ణయించిన వ్యక్తే విజేతగా నిలుస్తాడంటుంటారు. ఒక రకంగా మా గ్రామంలో వరకు కొంత మిగతా గ్రామాల్లో కొంతవరకు ప్రభావితం చేయగలగవచ్చు. మా గ్రామంలో 100% ఇంతవరకు 1988 మా నాన్నగారి నుంచి ఇంతవరకు ఉన్నటువంటి దాదాపుగా 6 మంది సర్పంచులు ఎన్నికలు జరిగాయి. 6 మంది సర్పంచుల ఎన్నికలు కూడా మా గ్రూప్ సపోర్ట్ చేసి మేమందరం, అంటే రిజర్వేషన్ ఏది వచ్చినప్పటికీ కూడా మా వాళ్ళనే ఈ యొక్క ప్రజలు ఆశీర్వదిస్తున్నందుకు మేము ఎప్పుడు జీవితంలో అది గుర్తింపించినారు కాబట్టి వారికి ఎప్పుడు రుణపడి ఉంటాము, వారికి సేవ చేస్తూ ఉంటామండి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పుల్యాల నాగిరెడ్డి అధికారం కోసం, అంటే ఒక అధికారం తన గుప్పెట్లో పెట్టుకొని ఒక నియంతలా వ్యవహరిస్తుంటాడు అంటారు. వాస్తవంగా మా కుటుంబంలో ఏ రోజు కూడా ఒక కులము మతం అనేటువంటిది మా 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 ఇంట్లో మా పెద్దలు మాకు నేర్పలేదండి. ఈరోజు కూడా ఒక రోజుల్లో మా ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళని కూడా మేము పేరు పెట్టేప్పుడు విలువండి. తాత, చిన్నాయన, పెద్దాయన, మామ, ఆ విధంగా పిలుచుకుంటాం మేము. కాబట్టి మాకు తెలిసి అవన్నీ సరిపడని వ్యక్తులు చేసేటువంటి. పుల్యాల నాగిరెడ్డి అనే నాయకుడి ముందు ఎవరు కూడా కూర్చోరు అంటుంటారు. అది అవాస్తవం. వాస్తవంగా ఏంటంటే చాలా మంది పిల్లలు కూర్చోమంటే అది ఒక గౌరవం, కానీ అది ఒక నియంతలా వ్యవహరించడం. వాస్తవంగా చాలా మంది, కొంతమంది నేను ఎంతో భంగపైన కూర్చోమంటే కూర్చోరు. ఎందుకంటే వాళ్ళు ఒక గౌరవిస్తారు తప్ప అది వారికి యొక్క స్థానాన్ని వాళ్ళు కించపరచుకోవడం కానీ, మమ్మల్ని ఇది మాతో భయపడే, మా దగ్గర చాలా సోదరభావంతో ఉన్న వాళ్ళు కూడా, నాకన్నా చదువుకున్న వాళ్ళు, నాకన్నా ధనవంతులు కూడా నా దగ్గర, మా వాళ్ళు నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా నాకన్నా ధనవంతులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంతే తప్పిస్తే మా దగ్గర అలాంటి సాంప్రదాయం లేదన్న. పగిడ్యాల జెడ్పీటీసీగా మీ భార్య హయాంలో మీరు చేపట్టిన అభివృద్ధి ఏంటండి అసలు? వాస్తవంగా ఆమె జెడ్పీటీసీతో పాటుగా ఉమెన్ అండ్ చైల్డ్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె పీరియడ్లో మా మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా, ఎప్పుడో పూర్వం ఉన్నటువంటి వాటిని అన్నింటి కూడా ఆమె నిధుల ద్వారా మరమ్మతులు చేసి దాన్ని పిల్లలకు వసతి చేయడంతో పాటు, ముఖ్యమైన అసెట్ ఏంటంటే మా యువనాయక్ సిద్ధార్థ రెడ్డి గారు శాప్ చైర్మన్గా ఉన్నందువల్ల మేము మన మండలానికి ఖచ్చితంగా పిల్లలు, మాకు కొంచెం ఇక్కడ ఈ ప్రాంతంలో క్రీడలపై మక్కువ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. వారి యొక్క ఇది కొరకు ఒక ఇండోర్ స్టేడియం, మా ఒక చిన్న ఈ గ్రామానికి ఒక ఇండోర్ స్టేడియం దాదాపు 1,30,00,000 పెట్టి ఒక ఇండోర్ స్టేడియం అనేటువంటిది ఆ ల్యాండ్ తిప్పలు పడి ప్రొక్యూర్ చేసి జెడ్పీ నుంచి పర్మిషన్ తీసుకొని, ఇప్పుడు అక్కడ ఈరోజు ఎంతోమంది, వేల మంది విద్యార్థులు రేపు భవిష్యత్తులో మంచి క్రీడాకారులు రావడానికి శాప్ తరపున ఒక ఇండోర్ స్టేడియం, అంటే శాశ్వతంగా ఉండేటువంటి గుర్తింపు ఉన్నటువంటి సిద్ధార్థ ద్వారా మేము ఈరోజు అటువంటి కార్యక్రమాలు చేసామండి.
శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో మీకున్న సాన్నిహిత్యంతోనే ఈ ఇండోర్ స్టేడియం వచ్చిందని చెప్పొచ్చు. తప్పకుండా సిద్ధార్థతో మాకున్నటువంటి సాన్నిహిత్యము, అతను మా మండల వాసి అవడము, మా మాటను కాదనలేక నందికొట్కూరు టౌన్కి ఒకటి ఇచ్చాడు ఆల్రెడీ, అయినా పగిడాలకు కూడా ఒకటి. ఈరోజు నందికొట్కూరుతో పాటుగా మాది కూడా ఎంతో విద్యార్థులకు అందుబాటులో ఉంటూ కబడ్డీ ఇండోర్ మ్యాట్ కూడా ఒకటి శాంక్షన్, దాదాపు 4 లక్షల రూపాయలు పెట్టి కబడ్డీ మ్యాట్ ఒకటి మేము సిద్ధార్థతో ఉన్న అనుబంధంతోనే మేము ఇవన్నీ చేసి యువతకు చేయగలిగాం. ఆ తృప్తి మాకు 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సబ్మర్జ్ అయిపోయింది. అప్పుడు మా యొక్క టీం అంతా కూడా ఇక్కడ యువత అందరూ కూడా ఇక్కడ నుంచి ఇంజన్ బోట్స్ ద్వారా అవతలికి కొత్తపల్లి మండలంలో ఎర్రమఠం అక్కడ ప్రాంతం అంటే పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. అప్పుడు ఆ కొండపైన ఉంటే వాళ్ళకి ఇక్కడి నుంచి ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వాళ్ళకు అందియడం జరిగింది. అలాంటివి కూడా ఎంతో మాకు మరపురాని విషయాలండి. మా గ్రామంలో కానీ మా మండలంలో ఈ యొక్క ఎన్ఆర్ఈఎస్ నిధులతోని వీటన్నిటి అంటే ఏ స్కీమ్ వచ్చినా కూడా మాకున్నటువంటి అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయండి మాకు. అంటే అధికారం ఉన్నామని అధికారంలో లేమని కాకుండా వారితోని మంచిగా ఉండి పని చేయించుకునే నైజం ఉండడం వల్ల వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఈరోజు మా మండలంలో ఏ విలేజ్కి వెళ్ళినా కూడా సీసీ రోడ్స్, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని అద్భుతంగా మా ఈ 10-15 ఇయర్స్ పీరియడ్లో చాలా చేయగలిగాము. అలాగే ఇక్కడ 389 అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా ఎక్కడ కూడా ఏ విలేజ్లో కూడా ఉపయోగించుకోలేదు. ఆ విధంగా ఎస్సీ కాలనీస్లో అసలు ఈరోజు వెళ్తే గుర్తుపట్టలేని పరిస్థితి. అటువంటి మురుగు సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మేము ఎంపీపీగా జెడ్పీటీసీగా ఉండడం వల్ల ఆ అధికారుల యొక్క సహకారంతో మేము చేసుకోగలిగామండి. ఇవన్నీ కూడా మాకు ఎంతో మైలురాయి. అలాగే కొంతమంది మేము మొదటి నుంచి ఒక ఆనవాయితీగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంటామండి. ఇప్పుడు నేను ఖోఖో ఉమ్మడి జిల్లా అసోసియేషన్ చైర్మన్గా కూడా ఉన్నాను. ఎంతోమంది పేద విద్యార్థులు ఇప్పుడు మా మండలం నుంచి కానీ స్కూల్స్ నుంచి ఏదైనా స్పోర్ట్స్ మీట్కి వెళ్ళాలంటే కూడా వారిని ప్రోత్సహిస్తూ వారికి ఏదన్నా మా చేతనైనంత తగిన ఆర్థిక సాయం చేస్తూ కూడా ఇక్కడి నుంచి 2 పిల్లలు నేపాల్ వెళ్ళి కూడా క్రికెట్ ఆడొచ్చారు. అంటే ఆ సర్టిఫికెట్స్ వల్ల కూడా వాళ్ళు భవిష్యత్తులో కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. పుల్లాల నాగిరెడ్డి అనే నాయకుడు మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి సందర్భాల్లో వాస్తవంగా తప్పకుండా రేపు రాబోయే దానిలో జనరల్ రిజర్వ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానండి. తప్పకుండా నేను ప్రజలతోనే ఉండి ప్రజల కొరకే పాటుపడతాను. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేసినట్లు ఉన్నారు. వాస్తవంగా మా జీవితంలో 2014 ఎలక్షన్ మీకు గతంలో చెప్పినట్టుగా 2014 ఇండిపెండెంట్గా మా మిస్సెస్ను ఎప్పుడైతే ఎంపీపీగా మేము ఇక్కడ గెలుచుకోగలిగామో, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి ఒక ప్రామాణికమైనటువంటి ఎంపీటీసీలు మాకు ఉండడం వల్ల నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా బరిలో దిగాను. అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది. కేఈ ప్రభాకర్ గారు, వైసీపీ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. మిగతా అందరూ విత్డ్రా అయినారు. కేవలం కంటెస్ట్ విత్ నాగిరెడ్డి అండ్ కేఈ ప్రభాకర్ అనేటువంటి జిల్లాలో మంచి చర్చ కూడా జరిగింది. ఆ రోజు మాకు చాలా గెలిచే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ ఎలక్షన్ నుంచి తప్పుకోవడం జరిగిందండి. అది కూడా ఈ ప్రజలు ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉన్నటువంటి నేను ఒక ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి అవకాశం, అదే విధంగా ఈ మండల ప్రజలు నాకు కేవలం ఎంపీపీగా మా భార్యను గెలిపించినందుకే అవకాశం వచ్చిందనేది ఎప్పుడు కూడా నేను వారికి రుణపడి ఉంటానండి. అధికార పార్టీ బెదిరింపులు కావచ్చు, లేకపోతే అభ్యర్థి కేఈ ప్రభాకర్ ప్రలోభాల వల్ల కావచ్చు, మీరు ఆ ఎలక్షన్ నుంచి వైదొలిగినారని అంటే మీరేమంటారండి? అసలు
ప్రలోభాలకు గురి అయ్యే నైజం కాదండి మాది. ఏదైనా కానీ పోరాటం అంటే ఎదిరిస్తాం, అవతల ఎంత పెద్ద వ్యక్తి అయినా. కాకపోతే ఆ రోజు మా యొక్క అనుచరులు అనుకోండి, మా గ్రూపు ఆ రోజు ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఆ విధంగా, అంటే దాని తద్వారా మేలు జరుగుతుందనే ఉద్దేశం కొరకే నేను విత్డ్రా అవ్వడం జరిగింది. ఓకే అండి, పుల్లాల నాగిరెడ్డి గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఓకే వ్యూవర్స్, మరో ఎపిసోడ్లో మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.